ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. నమస్తే. మనం చాందోగ్య ఉపనిషత్తులో సప్తమ ప్రపాఠకంలో ఉన్నాము. ముందు మనస్సు వాక్కులు ఎవరు శ్రేష్ఠులని తెలుసుకున్నాం. మనస్సు సంకల్పములు సంకల్పము ఇంకా సంకల్పంతో చిత్తమా చిత్తమే అమ్మా. అప్పుడు ఎవరు పెద్ద అని తెలుసుకున్నాం. అంటే ఋషి సనత్ కుమార ఋషి నారద మహర్షిని స్థూలము నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? సూక్ష్మం వైపు తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే తెలిసిన విషయము నుండి తెలియని విషయం వైపు తీసుకెళ్తున్నాడు. అంటే వ్యక్త విషయము నుండి అవ్యక్తం వైపు లోతుగా వెళ్తున్నాడు. ఈ రోజు మనం 6వ ఖండములో మరి చిత్తమే గొప్పదా, అక్కడికే ఆగుతాడా, ముందుకెళ్తున్నాడా చూద్దాం. ధ్యానం వావా చిత్తాద్ భూయో ధ్యాయతీవ పృథివీ ధ్యాయతీవాంతరిక్షం ధ్యాయతీవ ద్యోర్ధ్యాయంతీవాపో ధ్యాయంతీవ పర్వత ధ్యాయంతీవ దేవ మనుష్యాః తస్మాద్య ఇహ మనుష్యానాం మహత్తాం ప్రాప్నువంతి. ధ్యాన పదాంశ ఇవైవ తే భవంతి అథ ఏ అల్పాః కలహినః విప్పిషున ఉపవాదినోస్తే అథ ఏ ప్రభవో ధ్యాన పాదాంశ ఇవైవ తే భవంతి ధ్యానం ఉపాస్వ ఇతి. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నాడు అంటే, అనగా ధ్యానము చిత్తము కంటే పెద్దది అంటున్నాడు. చిత్తమున కంటే ఎవరు గొప్ప? ధ్యానము గొప్ప. ఎందుకు? ధ్యానములో మనం అనేక విషయాలను ఏం చూస్తాము? తెలుసుకుంటాం. ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత పృథివీ గురించి ధ్యానం చేశామనుకోండి, అప్పుడేమవుతుంది? పృథివీలో గల సర్వ సంపత్తులని మనం ఆస్వాదించినట్టుగా అనుభూతి వస్తుంది. లేదా ఒక జల ప్రవాహాన్ని తీసుకుంటాం, దానిపైన మనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడేంటి? ఆ నీటికి సంబంధించిన అనుభూతులు వస్తూ ఉంటవి. దాని ఉత్పత్తి, దాని ప్రవాహం, అదేమేమి కార్యములు చేస్తుంది. అలా శబ్దము, రూపము, పుష్పగంధము, ఇలా ఏదైనా తీసుకుంటే దాని మీద లోతైన అవగాహన మనకు కలుగుతుంది. అంటే అలాగే మనము ఒకరిని ఇష్టపడితే నిందిస్తాము, ఇంకేం చేస్తాము? నిందించగలుగుతాము, వర్ణించగలుగుతాము. ఇక్కడ విషయాలు ఎన్నది ప్రేమించగలుగుతాము, ద్వేషించగలుగుతాము, నిందించగలుగుతాము. వాటి గురించి మనం వ్యాప్తింప కూడా చెయ్యగలుగుతాం.
అందుకనే ఓహో, నాకు ఇంతకు ముందు పృథివీ అంటే పంటనే అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ ధ్యానం వల్ల పృథివీ లోపల గల సర్వశక్తులు నాకు అవగాహనలోకి వచ్చినవి అని ఇక మనం పృథివీ యాత్రనే చేస్తున్నాం. పుష్పము అంటే నేను కేవలం తలకు పెట్టుకునేమో దేవుడు పాదాలకు అనుకున్నా, ఈ ధ్యానం చేయడం వల్ల ఆ పుష్పంలో ఉన్న గంధం ఎలా వేరవుతుంది, రసం ఎలా వేరవుతుంది అనే అవగాహన వస్తుందని ఇంకా నిరంతరం దాని మీదనే మన ధ్యానం సాగుతూ ఉంది. అంటే లోతైన అధ్యయనం అయితే సాగుతుంది. ఎవరైనా ఈ పుష్పాలలో ఉన్నటువంటి గంధమునే, పృథివీ లోపల ఉన్నటువంటి పదార్థాలని ఉపాసించుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేదు అంటున్నాడు. ఆ విషయ అవగాహన ఉండాలి, కానీ అది బ్రహ్మ కాదు అంటున్నాడు. అది ద్యులోకము, అంతరిక్ష లోకము, పృథివీలోకము, జలము, పుష్పాలు, ఫలాలు, ఇంకేమైనా ఉండొచ్చు. వాటి గురించి లోతైన అధ్యయనం అప్పుడు మనకి లోతుగా అవగాహన వస్తే ఒక రకమైన ప్రసన్నత కలుగుతుంది. ఆ ప్రసన్నత బ్రహ్మ అనుకుంటే పొరపాటు అని ముందుకెళ్తున్నాడు. ఇక 7వ ఖండములో విజ్ఞానం వావా ధ్యానాత్ భూయో విజ్ఞానేన వా ఋగ్వేదం విజానీతి యజుర్వేదం సామవేద అథర్వాణం చతుర్థం ఇతిహాస పురాణం పంచమం వేదానాం వేద పిత్ర్యం రాశిం దైవం నిధి వాక్యో వాక్యమేకాయనం వేద విద్యాం బ్రహ్మ విద్యాం భూత విద్యాం క్షత్ర విద్యాం నక్షత్ర విద్యాం సర్పదేవ జన విద్యాం దివం చ పృథివీం చ వాయుం ఆకాశం చ ఆపశ్చ తేజశ్చ దేవాశ్చ మనుష్యాశ్చ పశుశ్చ సత్యం చాంద్రితం చ సాధు చ అసాధు చ హృదయజ్యం చ హృదయజ్యం చాన్నం చ రసం చేమం చ లోకమముం చ విజ్ఞానైవ విజానీతి విజ్ఞానం ఉపాస్వేతి. ఇప్పుడు మనకి బ్రహ్మ విద్య కావాలన్నా, అంటే బ్రహ్మ గురించి తెలియాలన్నా, శస్త్ర విద్య తెలియాలన్నా, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాసం, పురాణం, వీటి యొక్క నాలెడ్జ్ కావాలి అంటే మనం పైన పైన తెలుసుకోలేం కదా, విశేషముగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏమిటి, రాముడు తండ్రి మాటల్ని పట్టుకొని అడవికి వెళ్ళాడు అంటున్నాం. అంతవరకే కాదు కదా రామాయణం అంటే. అప్పుడు మొత్తం రాముడు ఏ వంశంలో పుట్టాడు, అతను ఎన్నో వారసుడు, ఆ తండ్రి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, రాముడు అరణ్యములో ఏమేమి అనుభవించాడు, అతని జీవితంలో అంటే విపత్తులు వచ్చినప్పుడు ఎలా నిలబడ్డాడు, రావణుతో యుద్ధం చేయాల్సి వస్తే లంక యొక్క నగరం ఎలా ఉండింది, అక్కడ ఎటువంటి ఆయుధాలను ఉపయోగించాడు, ఇదంతా కూడా విశేషంగా తెలుసుకోవడం విజ్ఞానం. ఇలా లోకములో ఒక చీమగా పుట్టాలంటే ఏంటి కర్మ, మనిషిగా పుట్టాలంటే ఏంటి ప్రవృత్తి, వృక్షాదుల యందు ఏమిటి రసాయనం, ఇదంతా కూడా ఒక విశేషంగా తెలుసుకుంటున్నాడు. సామాన్యంగా తెలుసుకోవట్లేదు, చాలా విశేషముగా తెలుసుకున్నాడు. అనగా విశేష జ్ఞానానికి అధిపతి అయ్యాడు అతను. మరి అతను ఇంకా బ్రహ్మం తెలుసుకున్నట్టేనా? చాలా అనువనుకున్న జ్ఞానాన్ని లోతుగా అభ్యాసం చేస్తున్నాడు. అలా విజ్ఞానవంతుడయ్యాడు. ఏ విషయంలైనా 4 వేదాల యందు, పురాణమునందు, ఇతిహాసమునందు, శస్త్ర విద్యనందు, వృక్షాదుల యందు, క్రిమి కీటకాది అవి ఎంత అంటే ఎన్ని నిమిషాలలో అది ఎలా గర్భంలోకి వస్తుంది, అది ఎలా విడుదలవుతుంది, తర్వాత ఎంతకాలం జీవించి ఉంటుంది, ఇలా అన్ని విషయాలలో లోతుగా అధ్యయనం చేశాడు. చేసి మంచి విజ్ఞానవంతుడైతే అయ్యాడు. అయినంత మాత్రాన అతను బ్రహ్మను పొందాడా? అదే బ్రహ్మనా?
కాదక్కే తనలో ఉన్న బ్రహ్మను తెలుసుకోవాలి గాని ఆ సృష్టిని తెలుసు. విజ్ఞానము ద్వారా బ్రహ్మలో ఉన్న స్వభావాన్ని తెలుసుకున్నాడు, బ్రహ్మాండం యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు. కానీ అది బ్రహ్మ కాదా అవునా రేపు తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.